ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. దేవదేవుని కళ్యాణం వీక్షించి పులకించిన భక్తజనం. రామతీర్థంలో ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొండపల్లి. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో గల పురాతన శ్రీరాముని ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాములకు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. రావణాసురాది రాక్షసులను సంహరించి ధర్మ సంస్థాపన చేసిన సీతా సహిత శ్రీరాముని కళ్యాణ వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో గల పురాతన శ్రీరాముని ఆలయంలో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే స్వామికి సమర్పించడానికి పట్టు వస్త్రాలను తలపై మోసుకుంటూ రాగా ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామచంద్రమూర్తి ప్రజలందరికీ మంచి చేయాలని, ముఖ్యంగా పార్వతీపురం నియోజకవర్గ ప్రజలందరినీ కాపాడాలని భగవంతుణ్ణి వేడుకున్నారన్నారు. ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని కాపాడాలని, గత ప్రభుత్వం దేవాలయాలను పట్టించుకోకుండా వదిలేసిందన్నారు. ఈ రామాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకి అలాగే పార్వతీపురం నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలో మీ ఇంటి పాలిది మంచి జరగాలని, శుభాలు జరగాలని, మీకు ఐశ్వర్యం, ఆరోగ్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీరాములు సాక్షిగా ఈ గుడికి ఒక గొప్ప ప్రతిష్ఠ ఉంది. అంటే 200 సంవత్సరాల పైబడి చరిత్ర ఉన్న గుడి. ఈ గుడిని కూడా మనం ఎలా చేసుకోవాలని ఈఓ గారితో ఆల్రెడీ ఎండోమెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. దీనికి కావాల్సిన డెవలప్మెంట్ కానీ ప్రతిదీ కూడా రాబోయే శ్రీరామనవమి కల్లా దీన్ని ఒక అద్భుతమైన ఓల్డ్ హెరిటేజ్ కింద కన్సిడర్ చేశాము. ఇది మాకు కొన్ని తరాల నుంచి చూస్తున్న గుడి మా ఊర్లో. దీన్ని కొంచెం డెవలప్మెంట్కి ఏం చేయాలనేది నెక్స్ట్ శ్రీరామనవమి కల్లా అన్ని తయారు చేస్తామని మాటిస్తూ